అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సహస్ర సన్వి ఫ్యామిలీ. ఈరోజు వీడియోలో మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు సింపుల్గా చేసుకునే పప్పులుసు ఎలా చేసుకోవాలో ఇవాళ చూద్దాము. ఈ పప్పులుసుని హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోకి 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఆనియన్, మన టేస్ట్కి తగ్గట్టు ఎండుమిర్చి, కొన్ని ఎండుమిర్చి కారం ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి కాబట్టి చూసుకొని ఎండుమిర్చి వీటన్నిటిని ఆయిల్లో వేసుకొని కొంచెం దోరగా ఆనియన్ వచ్చే వరకు వేపుకోవాలి. నార్మల్గా పప్పు కూర చేసుకుంటాం కండి, పప్పులో ధనియాలు వేసుకోము. ఇది పప్పులుసు అండి, పప్పులుసులో ధనియాలు వేసుకుంటాము. నేను ఇక్కడ తీసుకున్న కొలతలన్నీ ఒక చిన్న టీ గ్లాస్ పప్పు కండి. ఆనియన్ని లైట్గా మగ్గిపోయిందండి. ఇందులోకి కందిపప్పు వేసేసుకొని పప్పు కూడా లైట్గా ద్వారగా వేపుకోవాలి, మంచి అరోమా వచ్చే వరకు. పప్పుని ముందుగా ఇలా వేపుకోవటం వల్ల పప్పు కూడా త్వరగా ఉడికిపోతుంది. నార్మల్గా పప్పు ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది, కుక్కర్లోనే చేసుకుంటుంటాం కదా. కానీ పప్పులుసు ముందుగా పప్పుని వేపుకుంటాం కాబట్టి పప్పు త్వరగా ఉడికిపోతుందండి. ఆ భయం అయితే అసలు అవసరం లేదు, ఎక్కువ టైం అయితే తీసుకోదు. పప్పు అయితే మంచి సువాసన వస్తుంది, అలాగే దోరగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకొని పప్పుని ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే పప్పు ఒక 90% దాకా ఉడికిపోతుందండి. సింపుల్గా త్వరగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి, హడావిడి అవసరం లేదు. పప్పుని వేపుకొని పెట్టేసుకుంటే ఒక 10 మినిట్స్లో ఉడికిపోతుంది. పప్పు అయితే ఒక 80% ఉడికిపోయిందండి. ఇందులోకి ఇప్పుడు ఒక టమాటో, మన టేస్ట్కి తగ్గట్టు చింతపండు వేసుకొని ఒక 2-3 మినిట్స్ అట్లా మూత పెట్టి వదిలేస్తే టమాటో చింతపండు కూడా బాగా మగ్గిపోతుంది. అంతే అండి, టమాటో పప్పు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇంకా ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా అన్నీ వేపుకున్నట్టువే కాబట్టి సపరేట్గా పోపు అయితే పెట్టాల్సిన అవసరం లేదు, అది మన ఆప్షనల్ అండి, కావాలంటే పెట్టుకోవచ్చు. అంతే అండి, చక్కటి కమ్మనైన పప్పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.